ప్రజల పక్షం మన95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గంజాయి స్మగ్లర్ సయ్యద్ సుల్తాన్ పై ఫిట్ ఎన్డీపీఎస్ అస్త్రం. కడప సెంట్రల్ జైలుకు తరలింపు. బార్లో డిప్యూటీ తహసీల్దార్ను చితకబాదిన మందుబాబులు. మదనపల్లిలో రెవెన్యూ అధికారికి ఘోర పరాభవం. దళిత కుటుంబం భూమిని కబ్జా చేసేందుకు వ్యక్తం. ఆర్టీసీ శంకర్ రెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు. అర్హత కలిగిన ప్రతి చేనేత కార్మికుడి నేతన్న సేవలో పథకం ద్వారా 24,000 ఇస్తాం. ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ. నీరుగట్టువారిపల్లి నుండి అన్నమయ్య సర్కిల్ వరకు రోడ్డు వెడల్పుకు 2.35 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన మాస్టర్ వీవర్స్. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిపై ప్రభుత్వం పిట్ ఎన్డీపీఎస్ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ దిరోజ్ కొనుబులి ఆదేశాల మేరకు సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. మదనపల్లి త్యాగరాజ వీధికి చెందిన సయ్యద్ సుల్తాన్ పై పీలేరు అర్బన్ ఆత్మకూరు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 51.915 కిలోల గంజాయి స్వాధీనానికి సంబంధించి 3 ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు 2 హత్య కేసులు, 7 హత్యాయత్నం సహా మొత్తం 18 క్రిమినల్ కేసులు అతనిపై ఉన్నాయి. నిందితుడు సమాజ శాంతి భద్రతలకు, యువత భవిష్యత్తుకు ముప్పుగా మారడంతో ఎన్డీపీఎస్ చట్టం సెక్షన్ 3(1) కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అతన్ని కడప సెంట్రల్ జైల్లో నిర్బంధించనున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని మాదక ద్రవ్యాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దిరోజ్ కొనుబులి హెచ్చరించారు. గంజాయి రవాణా విక్రయాలపై సమాచారం ఇవ్వాలని ప్రజలు కోరారు. నిందితుడిని పట్టుకోవడంలో చొరవ చూపిన మదనపల్లి పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. అందరికీ నమస్కారం అండి. మనకి స్టేట్లో జరుగుతున్న ఈ గంజాయి మీద ఉక్కుపాదం అండ్ ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న ఈ గంజాయికి అగెయిన్స్ట్ ప్రోగ్రాంలో మన అన్నమయ్య జిల్లాలో సెకండ్ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధించి డిటెన్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. ఇతను సుల్తాన్ అని చెప్పి ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మన ఎంటైర్ రాయలసీమ ఏరియాలో. ఇతని మీద సుమారు 18 కేసెస్ ఉన్నాయి. అందులో 3 గంజాయి కేసెస్. రీసెంట్గా అతను 21 కేజీలు గంజాయి తరలిస్తూ పట్టుబడిన కేసులో గత సంవత్సరం ఆ కేసు సంబంధించి మనం పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్కి అప్లై చేస్తే దానిలో డిటెన్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. దీనికన్నా ముందు ఇతను 2 మర్డర్ కేసెస్లో ముద్దాయిగా ఉన్నాడు, మెయిన్ ముద్దాయి, అండ్ అవి 2 కూడా ట్రయల్లో ఉన్నాయి. ఇవి కాకుండా 7 అటెంప్ట్ మర్డర్ కేసెస్లో అతను ముద్దాయిగా ఉన్నాడు. రీసెంట్గా తాలూకా లిమిట్స్లో కూడాను అతను ఒక అటెంప్ట్ మర్డర్ కేసులోని ముద్దాయిగా ఉండి అబ్స్కాండింగ్ అయ్యి కంప్లీట్గా ఏరియా మారుస్తూ ప్లేసెస్ మారుస్తూ ఉండి మనకి చిక్కకుండా ఉన్న సమయంలో మన 1 టౌన్ అండ్ తాలూకా స్టేషన్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ చాలా కష్టపడి అతన్ని టెక్నాలజికల్ హింట్స్ అండ్ ఉన్న ఆధారాల మేరకు అతన్ని హైదరాబాద్ అండ్ మనకి ముంబై, విజయవాడ, కర్ణాటక ఇలా వివిధ ప్రాంతాల్లో అతను తిరుగుతుంటే మొత్తం అంతా రెక్కీ చేసి అతనికి చివరిగా ఈరోజు పట్టుకోవడం జరిగింది. దీనిలోని మనకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్ కూడా పెండింగ్ ఉంది. ఫస్ట్ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ డిటెన్షన్లో అతన్ని ఈరోజు డిటైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇతనికి నెక్స్ట్ 6 months కూడాను డిటెన్షన్లో ఉంటారు. అది అయిన వెంటనే మళ్ళీ అతనికి ఈ పీటీ వారెంట్ వేసుకొని అతన్ని మన అటెంప్ట్ మర్డర్ కేసులో కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కాబట్టి ఇతని మీద ఇంకా ఫర్దర్గా డిటెన్షన్కి కానీ లేదంటే పెండింగ్ ట్రయల్ ఉన్న కేసెస్ ఇమీడియట్గా మనం ట్రయల్ స్పీడప్ చేసి ఇతనికి కన్విక్షన్ వచ్చే విధంగా మన అన్నమయ్య జిల్లా పోలీసు ఎంతగానో ప్రయత్నిస్తారండి. థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లాలో పెరుగుతున్న చోరీలను అరికట్టేందుకు రాత్రి 10:30 అన్ని వ్యాపార సంస్థలను తప్పనిసరిగా మూసివేయాలని జిల్లా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
మదనపల్లె, రాయచోటి, పీలేరు, పొంగునూరు తదితర పట్టణాలతో పాటు జాతీయ రహదారుల వెంబడి చోరీలు పెరుగుతున్నాయని, అర్ధరాత్రి తెరిచి ఉంచే టీ దుకాణాలు, హోటళ్లు, దాబాల్లో దొంగలు మాటు వేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో 10:30 తర్వాత దుకాణాలు తెరిచి ఉంచేవారిపై నేరస్తులకు సహకరిస్తున్నట్టుగా కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు మదనపల్లె 1 టౌన్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసులో పామ్ ప్రింట్లు, పాత నేరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఇది మధ్యప్రదేశ్కు చెందిన శివపురి గ్యాంగ్ పనిగా నిర్ధారించిన పోలీసులు ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అదే యాక్చువల్లీ మనకి జరుగుతున్న ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ దృష్ట్యా ఎంటైర్ డిస్ట్రిక్ట్లో కూడాను మనం 10:30 షార్ప్ ఆల్ షాప్స్, రెస్టారెంట్స్, ఎనీ టీ దుకాణాలు ఏమున్నా కూడా అన్నీ క్లోజ్ చేయమని స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆల్ SHOస్కి. అది చేపడుతున్న సమయంలో కొంతమంది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఈసారి అందరికీ కూడా ముందుగానే ప్రయర్ ఇంటిమేషన్ ఇస్తున్నాము. ఆల్ షాప్స్, రెస్టారెంట్స్, టీ దుకాణాలు కావచ్చు, చిన్న చిన్న షాప్స్ కావచ్చు, డాబాలు కావచ్చు, 10:30 షార్ప్ అన్నీ క్లోజ్ చేస్తున్నాము. ఎవరైనా 10:30కి మించి ఆపరేట్ చేస్తే వాళ్ళు అక్యూజ్డ్కి ఆశ్రయం ఇస్తున్నట్టు కన్సిడర్ చేసి వాళ్ళ మీద కూడా అవసరమైతే కేసులు రిజిస్టర్ చేయబడతాయి. మనకి జరుగుతున్న ప్రాపర్టీ అఫెన్సెస్ దృష్ట్యా ఇటువంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. 10:30కి మించి ఎక్కడ కూడా మదనపల్లె కాదు, రాయచోటి కావచ్చు, పీలేరు కావచ్చు, పొంగనూరు కావచ్చు, మేజర్ టౌన్స్ అండ్ ఆల్ హైవే ప్లేసెస్లో 10:30కి మించి ఏ డాబా, హోటల్, షాప్స్ ఆపరేట్ చేయడానికి వీల్లేదు. ఈ దొంగతనాలు చేయడానికి ముఖ్యమైన కారణం వాళ్ళు నైట్ టైం దొరుకుతున్న ఈ షాప్స్, రెస్టారెంట్స్కి పోయి వాళ్ళు ఆ టైంలో అక్కడ రెక్కీ చేసుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నారని మనకి సమాచారం ఉంది. సో అటువంటి కార్యక్రమాలు ఎవరో కూడాను అందులో వాళ్ళకి హెల్ప్ చేయకూడదు అండ్ కంప్లీట్గా పోలీస్కి సహకరించమని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. అండ్ రీసెంట్గా మదనపల్లి 1 టౌన్ లిమిట్స్లో జరిగిన భారీ ప్రాపర్టీ అఫెన్స్ సంబంధించి కూడాను మనకి క్లూస్ వచ్చాయండి. మనకి ఉన్న పామ్ ప్రింట్స్ మేరకు అండ్ ప్రీవియస్గా జరిగిన అఫెన్స్ మేరకు మన CCS అండ్ 1 టౌన్ స్టేషన్ పోలీస్ వాళ్ళు ముద్దాయిని ఐడెంటిఫై చేయగలిగాం. అండ్ షార్ట్లీ టీం పంపించి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఇది మధ్యప్రదేశ్ శివపురి గ్యాంగ్ కింద ఐడెంటిఫై చేసామండి. షార్ట్లీ టీం వెళ్ళి వాళ్ళని అప్రహెండ్ చేస్తారు. తరతరాలుగా దళిత కుటుంబానికి వారసత్వంగా వస్తున్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ YGPSS రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల మల్లికార్జున ఆరోపించారు. బాధితులు రాజపల్లి చిన్నప్ప, రాజపల్లి రెడ్డప్ప కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆవుల మల్లికార్జున మీడియాతో మాట్లాడారు. మదనపల్లె మండలం బండమీద కమ్మపల్లి పరిధిలోని సర్వే నెంబర్ 521-1లో A2-78 సెంట్ల భూమి తిరుమలయ్య గంగులప్పుల వారసత్వంగా తమ కుటుంబానికి వస్తుందని తెలిపారు. ఈ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు బాధితుల పేర్లపైనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే CTM క్రాస్ రోడ్డుకు చెందిన RTC శంకర్ రెడ్డి తప్పుడు పత్రాలు, నకిలీ నోటీసులు సృష్టించి తమను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని బాధితులు ఆరోపించారు. అంతేకాకుండా కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవుల మల్లికార్జున ఆరోపించారు. పేద దళిత కుటుంబానికి చెందిన భూమిని అధికారం, డబ్బు బలంతో కాజేయాలని ప్రయత్నిస్తున్న వారిపై అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పుడు పత్రాల వ్యవహారంపై ఫోర్జరీ కేసులు నమోదు చేయడంతో పాటు కుల దూషణలు, బెదిరింపులపై SC, ST అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ SPని కోరారు. బాధిత కుటుంబానికి తక్షణ రక్షణ కల్పించి భూమిపై వాస్తవ పరిస్థితులను రెవెన్యూ అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని ఏపీ YGPSS రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల మల్లికార్జున డిమాండ్ చేశారు. నా పేరు ఆవుల మల్లికార్జున. పూర్వీకుల నుంచి ఉన్నటువంటి దళిత గిరిజనుల భూమిని అగ్రకులస్తులందరూ ఈరోజు కబ్జా చేయడం జరుగుతున్నది. వారసత్వంగా వస్తున్నటువంటి తిరుమలయ్య గారి కుమారుడు గంగులప్ప గారి కుమారుడు రెడ్డప్ప, తర్వాత చిన్నప్ప, వీళ్ళకి వారసత్వంగా వస్తున్నటువంటి భూమిని 521/1 లెటర్లో అనేక మంది అగ్రకులస్తులందరూ కూడా కలిసి వీళ్ళు ఒక దళిత కులస్తులు అని చెప్పి హీనంగా అక్కడ ఉన్నటువంటి భూమిని వాళ్ళు డబ్బు రూపంలోనూ, అధికార రూపంలోనూ, తర్వాత ఉన్నటువంటి పొలిటికల్గా సపోర్ట్ ద్వారాతోనూ అన్ని విధాలుగా కూడా వీళ్లకు బ్లేమ్ చేస్తూ వీళ్ళ భూమి యొక్క కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు.
రికార్డు పరిశీలించండి, రికార్డుగా క్లుప్తంగా వారసత్వంగా ఉంది. అనేకమైనటువంటి నోటీసులు, ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ పత్రాలన్నీ సృష్టించి శంకర్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళను దారుణంగా కులం పేరుతో దూషించి ఈ వ్యక్తులకు ఆ భూమికి ఏం సంబంధం లేదని చెప్పి ఎన్నోసార్లు అందరికీ మీడియా మిత్రులకు, పేపర్లకు ఒక ఫేక్ న్యూస్ రాస్తున్నాడు. అతని పైన తీవ్రంగా ఖండిస్తూ ఈ దళిత గిరిజనులకు ఖచ్చితంగా న్యాయం జరగాలని, ఈ భూమి యొక్క వారసులకు ఈ భూమి దక్కాలని ఈ మీడియా మిత్రులకి, ఉన్నత అధికారులకి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మా యొక్క ప్రార్థన, మా యొక్క మనవి చేస్తున్నాము. ఈ కుటుంబానికి, దళిత గిరిజనుల కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేస్తారని కలెక్టర్ గారిని, అదేవిధంగా ఎస్పీ గారిని మేమందరము కోరుకుంటున్నాము. నాకు అన్యాయం జరిగింది. శంకర్ రెడ్డి అనేది వ్యక్తి మమ్మల్ని ఇట్లా మాట్లాడేసి ఇట్లా చేసినాడు, మాది భూమి అని మాకు నోటీసులు పంపించేది, అన్నీ చేసేది, ఇట్లా చేస్తూ ఉన్నాడు. మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాము. బార్లో మద్యం తాగుతున్న డిప్యూటీ తహసీల్దార్పై మందుబాబులు దాడి చేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఘటనపై ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసుల కథనం. పెద్దమండం డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న రాజేష్ కుమార్ మదనపల్లి SBI కాలనీలో ఉంటున్నాడు. విధులు ముగించుకుని మదనపల్లికి వచ్చిన డిప్యూటీ తహసీల్దార్ నీరుగట్టి వారి పల్లెలోని బార్లో మద్యం తాగుతుండగా మందుబాబులు దాడి చేశారన్నారు. తీవ్ర గాయాలతో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ ను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. ప్రజలలో సంతృప్తి స్థాయి పెరిగేలా PGRS అర్జీలు నాణ్యతగా త్వరితగతిన పరిష్కరించాలని ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాలు నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్తో పాటు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, DRO వెంకటేష్, KRRC SDC చంద్రశేఖర్ రెడ్డి, HNSS SDC మాధవరెడ్డి, సర్వశాఖ AD శాంతరాజ్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు, బియాండ్ SLA రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 347 అర్జీలు రాగా వాటిపై తగిన చర్యలు తీసుకుని పరిష్కరించే నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు ఇన్ఛార్జ్ కలెక్టర్, సబ్ కలెక్టర్ ఎండార్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అర్హత కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి నేతన్న సేవల పథకం వర్తించే విధంగా చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ చల్లా శివనారాయణ శర్మ హామీ ఇచ్చారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో తెలుగుదేశం పార్టీ చేనేత విభాగం రాష్ట్ర నాయకులు బొమ్మిశెట్టి పురుషోత్తంతో కలిసి అర్హులైన చేనేత కార్మికులు కలెక్టర్ కార్యాలయంలో అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా బొమ్మిశెట్టి పురుషోత్తం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 7వ తేదీన ప్రతిష్టాత్మకమైన నేతన్న సేవలో పథకం ద్వారా అర్హులైన చేనేత కార్మికుల ఖాతాలో 25,000 రూపాయలు జమ చేసిందన్నారు. అయితే పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో చాలా మంది చేనేత కార్మికులు తమకు నగదు జమ కాలేదని ఆందోళన చెందారు. దరఖాస్తు చేసుకోవడానికి గడువు 2 రోజులే ఇవ్వడం, సర్వేలో కొంతమందికి 4 చక్ర వాహనాలు ఉన్నట్లు, అధిక విద్యుత్ వినియోగిస్తున్నట్లు చూపించడంతో పథకానికి అర్హులు కాలేకపోయారన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ చేనేత విభాగం నాయకుల సూచనలతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన చేనేత కార్మికులను గుర్తించి నేతన్న సేవలో పథకం 2వ దఫా కింద ఆగస్టు 20న వారి ఖాతాల్లో 25,000 రూపాయలు జమ చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీంతో జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్లు సూచనలతో సంబంధిత అధికారులు నీరుగట్టువారిపల్లెలో ఇంటింటికి సర్వే నిర్వహించి అర్హుల జాబితాను ఎంపిక చేశారన్నారు. అధికారులు, టీడీపీ నాయకుల చొరవతో 2వ విడతలో మాకు నేతన్న సేవలో పథకం నిధులు జమ కానున్నాయని చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కావున నేతన్నలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత కలిగిన ప్రతి ఒక్క చేనేత కార్మికుడి పథకాన్ని వర్తింపజేసి వారికి అండగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు శ్రీనివాసులు నాయుడు, వేలుపూరి శివప్రసాద్, రెడ్డయ్య, బి హరిప్రసాద్, కోటి, బడిగించుల మహేశ్వర, జి లోకేష్, రామ్శెట్టి నాగరాజు, డి శ్రీనివాసులు, తమ్మల రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా కొన్ని ఎలిగేషన్స్ అనేవి కూడా అక్కడ చాలా వరకు వ్యాపించడం జరిగింది. దాన్ని కూడా ఈ సందర్భంగా విచారించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన చేనేత కార్మికులకి ఏదైతే మగ్గాలు నేస్తున్నారో వారికి 5 ఎకరాల పైన ఉన్న భూమి కనపరచడం, అదేవిధంగా 4 వీల్ అటాచ్ చేయడం, అదేవిధంగా విద్యుత్ ఎక్కువగా వస్తుందని ఇలా కొన్ని వాళ్ళకి డెఫెక్ట్స్తో ఉండడం వల్ల వాళ్ళు లబ్ధిదారులు
చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. అవి కూడా పరిష్కారం చేసి ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు లబ్ధి చేకూర్చాలని, అదేవిధంగా ఈరోజు గ్రీవెన్స్లో కూడా ఎవరైతే గత 3-4 రోజులుగా జరిగిన విచారణలో ఎంక్వైరీలో అందుబాటులో లేని వీవర్స్ కూడా ఈరోజు అప్లికేషన్ సబ్ కలెక్టర్ గారి ఆఫీస్లో కావచ్చు, కలెక్టర్ గారి ఆఫీస్లో కావచ్చు అందించారంటే వారికి కూడా న్యాయం చేస్తామని సబ్ కలెక్టర్ గారు ఈరోజు మనకు హామీ ఇవ్వడం జరిగింది. దానికి మనము ఎంతో చేనేత కార్మికుల తరపున హర్షాలు వ్యక్తం చేయాల్సిందిగా, అదేవిధంగా ప్రతి ఒక్క చేనేత లబ్ధి పొందే వరకు, కార్మికుడు ప్రతి ఒక్కరు లబ్ధి పొందే వరకు కూడా మేము కూడా వారి కోసం ఎప్పుడు కూడా ఎల్లవెల్లా పనిచేస్తామని ఈ సందర్భంగా కోరుచున్నాం. ఎన్నో సంవత్సరాలుగా డబుల్ రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కష్టాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా 2.35 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని నీరుగట్టువారిపల్లెకు చెందిన మాస్టర్ వీవర్స్ కుటుంబ ప్రభుత్వానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ధన్యవాదాలు తెలియజేశారు. అభివృద్ధి చెందుతున్న మదనపల్లికి బయట ప్రాంతాల నుంచి రోడ్డు మార్గాన వచ్చే ద్విచక్ర వాహనాలు, కార్లు ఎక్కువ అవడంతో అన్నమయ్య సర్కిల్ నుండి నీరుగట్టువారిపల్లి రాధాకృష్ణ షాపింగ్ మాల్ వరకు నిత్యం పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగేవని, వాటిని నివారించాలని డబుల్ రోడ్ పనులు చేయించమని ఎమ్మెల్యేని గతంలో అభ్యర్థిగా స్పందించి నిన్న భూమి పూజ చేయడం నమ్మకంతో సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మాస్టర్ వీవర్స్ మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నీలకంఠ, బోడెం సిద్దప్ప, రామశెట్టి రత్నమయ్య, కమలామరి కృష్ణ, ఉప్పు రామచంద్ర, కేవీ నాగరాజు, బొమ్మల వెంకటేష్, సుబ్బరామయ్య చౌడయ్య తదితరులు పాల్గొన్నారు. మాకు రోడ్డు సరిగా లేనందువల్ల కుంతలు పడినాయి. ఈ మార్కెట్ వెహికల్స్ అన్నీ వస్తూ ఉంటాయి, టమాటా బండ్లు అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ రోడ్డు సరిలేని దానివల్ల ఎమ్మెల్యే గారికి మా సంఘం తరఫున మేమంతా చర్చించుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి, అన్న మాకు ఈ రోడ్డు సరిలేదు, ఈ రోడ్డు మీరు తయారు చేయించాలా, డబుల్ రోడ్డు వేయించాలా, మాకు సౌకర్యంగా ఉంటుంది, మాకే కాదు ఈ టమాటా మార్కెట్కి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుందని మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి విన్నవించుకుంటే వెంటనే అన్నగారు స్పందించి దాన్ని డబుల్ రోడ్డు చేసి మధ్యలో డివైడర్ వేసి డబుల్ రోడ్డు చేద్దామని మాకు మాట ఇచ్చినారు. ఆ మాట సందర్భంగా నిన్న శంకుస్థాపన చేసినారు. శంకుస్థాపన చేసిన దానిగా ఎమ్మెల్యే జహాన్ మన మదనపల్లి ఎంట్రెన్స్ ఇప్పుడు రాయచోటి నుంచి కానివ్వండి, కదిరి నుంచి కానివ్వండి, అంగళ్ళకి వచ్చి అక్కడి నుంచి మొత్తం మన బండ్లు అన్నీ కలిగితే మన అన్నమయ్య సర్కిల్ కాడ అన్నీ జాయిన్ అయ్యాయి. మన మదనపల్లి టౌన్లోకి ఎంటర్ అవుతాయి. ఆడ ఒకసారి మీరు దారి చూడండి. రోడ్డుకు అటువైపు ఇటువైపు నీరు పారి రోడ్డు అంతా చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది. ఆ ఇళ్లలో చాలా ఇళ్ళ వరకు కూడా వాష్రూమ్ అంతా నీళ్ళన్నీ కూడా అక్కడ రోడ్డుపైకి వదిలేసి చాలా గుంతల్లో చాలా ప్రమాదకరంగా ఉంది. ఎప్పుడు వారానికి 10 రోజులకు ప్రతి ఒక్క వారానికి రోజు కూడా అక్కడ యాక్సిడెంట్లు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. దానికి మా ఊరి పెద్దలు అందరూ ఒక సమావేశం ఏర్పరచుకొని అన్నగారికి పలు దఫాలుగా విన్నవించి చాలా ఇబ్బందిగా ఉందన్నా, ఇక్కడ మాకు రోడ్డు దినాము యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పిన గత కొన్ని సంవత్సరాలుగా ఈ కదిరి రోడ్లు వాహనాలు రోజుకు ఎక్కువైన దానివల్ల యాక్సిడెంట్లు భారీగా జరుగుతున్నాయి. గత సంవత్సరంలో చాలా యాక్సిడెంట్ జరిగినాయి. ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి అన్నగారికి మన షాజహాన్ ఎమ్మెల్యే గారికి చెప్తే వెంటనే స్పందించి ఇది డబుల్ రోడ్ వేస్తూ ఈ నడిమధ్యలో డివైడ్ వేయిస్తామని చెప్పి మాట ఇచ్చినాడు. ఆ మాట ప్రకారం నేను వచ్చి అది శంకుస్థాపన చేసి డివైడ్ కానీ రోడ్డు వెడల్పు చేసి కళ్యాణ మండపం వరకు అన్నమయ్య సర్కిల్ వరకు చేస్తానని చెప్పి మాట ఇచ్చినారు. ఆ మాట ప్రకారం నెరవేర్చిన మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞ భావంతో ఈరోజు ఈ అందరం కలిసి ఈ తొగటవేలి చెట్టు కుటుంబాలందరం కలిసి ఆయనకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాం. ఇది రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఈ ప్రెస్ మీట్ దయచేసి ఎవరు కూడా అన్నిగా భావించద్దండి. మన ఊరి సమస్య గురించి రాధాకృష్ణ సర్కిల్ వరకు డబుల్ రోడ్ ఉంది. అక్కడి నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు ఆ డబుల్ రోడ్ని అట్లే కంటిన్యూ చేయాలని ఇది వరకు మనం ఎమ్మెల్యే గారికి సుమారుగా 5-6 సార్లు మనం విన్నవించుకున్నాము. మన విన్నపం మన్నించి నిన్న సుమారు 2,36,00,000 రూపాయలు అయ్యే ఖర్చును శాంక్షన్ చేసి అక్కడ భూమి పూజ చేసినారు.
పట్టణానికి కూడా మనం ఎంట్రన్స్ అన్నమయ్య సర్కిల్ ఇంకా వచ్చి డివైడర్ వచ్చి స్ట్రీట్ లైట్లు వచ్చేందుకు అందం వస్తుంది. మనకు అక్కడ ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రమాదాల నివారణకు ప్రమాదాలు జరగకుండా కూడా ఎన్నో రకంగా మనకు ఎంతో. నిన్నటి దినం మన గౌరవనీయులు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు నీరుగట్టువారిపల్లిలో ఇది వరకు రాధాకృష్ణ సిల్క్ నుండి అమ్మచెరు మిట్ట అన్నమయ్య సర్కిల్ వరకు చాలా ప్రమాదాలు జరిగినాయి. మేమందరం కూడా ఆలోచించి ఎమ్మెల్యే గారితో మాట్లాడి అయ్యా మాకు చాలా ఇబ్బందిగా ఉంది, అక్కడ ఎప్పుడు కూడా యాక్సిడెంట్లు జరుగుతాయి అని చెప్పి మేమందరం కూడా ఇదివరకే 3-4 సార్లు మనము అర్జీ ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆయన కూడా దానికి ఏదో ఒకటి న్యాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో నిన్న 2,36,00,000 ఛార్జ్ చేసి అప్పటికప్పుడే జేసీబీలు అవన్నీ వచ్చి ఇప్పుడు రైలు వర్క్ జరుగుతూ ఉంది. మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు దాదాపు రాధాకృష్ణ వరకే డివైడర్ ఉంది, అక్కడి నుంచి ఆ పక్క లేదు. తరచు అక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ డివైడర్ వేసి స్ట్రీట్ లైట్ వేస్తే మాకు నీరుగట్టుపల్లికి కూడా బాగా ఉంటుంది, యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది. మేము అడిగిన వెంటనే నిన్ననే వచ్చి మేమందరం కూడా మదనపల్లి పట్టణం తమ వీధి 168, 169 పోలింగ్ బూత్ల పరిధిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాల ద్వారా పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్ తేజ్, జనరల్ సెక్రటరీ రామాంజనేయులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ తాజ్ పాషా, యూనిటీ ఇన్ఛార్జ్ సాకేత్, వార్డు ప్రెసిడెంట్ బోయపాటి రాణా, సీనియర్ నాయకులు వట్టికొండ వెంకటేష్, బూత్ ఇన్ఛార్జ్ స్వప్న మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజలపక్షం NN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.